నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మనం అంతకుముందు చంద్రబాబు నాయుడిని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బీజేపీ ఎందుకు నమ్మడం లేదు? పొత్తుల విషయంలో క్లారిటీ రాకపోవడం, అసలు ఎందుకు నమ్మడం లేదు? మీరు చాలా విషయాలు చెప్పారు సార్. అయితే ప్రజలు కూడా అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మరు. ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఏ విషయంలో కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు సార్? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ప్రజలు నమ్మలేని పరిస్థితి ఉందా? అసలు ఉంటే ఎందుకు వచ్చింది కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో సార్? ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాకపోయినప్పటికీ జనసేన టీడీపీ వాళ్ళిద్దరు పొత్తులు పెట్టుకొని 94-24 అని ప్రకటించిన అటువంటి సందర్భంలో సార్ చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎందుకు నమ్మరు అని కదా మీరు అడుగుతున్నారు. సార్ దానికి బొచ్చడని కారణాలు చెప్పచ్చు. ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు. ఫస్ట్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోడు. పాయింట్ నెంబర్ 1. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. క్లియర్గానే కనపడుతుందిగా. అమరావతిని నెత్తినెత్తుకోవడం అనేటువంటిది బుద్ధి తక్కువ పని. పోనీ అమరావతిని నెత్తినెత్తుకొని ఏమైనా చేశాడా అంటే అది కూడా చేయలేదు. 1 తారీఖు జనవరి నెల 2015 నోటిఫికేషన్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ అని అదని ఇదని నోటిఫికేషన్ ఇచ్చారు. 15, 16, 17 అంటే 31 డిసెంబర్ 2017 కల్లా నేను చెప్పినటువంటి నవనగరాలు బ్రహ్మాండంగా తయారవుతాయని చెప్పాడు. కుదరలేదన్న సంగతి మనకు తెలుస్తానే ఉందిగా. అక్కడ కట్టినటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్లు టెంపరీ బిల్డింగ్లని ఆయనే చెప్తాడు. మళ్ళీ స్పీకర్ ఛాంబర్లోనేమో వర్షం పడితే నీళ్ళు గరిపోయినాయి, గట్టిగా గాలి తోలితేనేమో రేకులు ఎగిరిపోతాయి. హైకోర్టు విషయంలో కూడా చివరికి అలాగే చేశాడమ్మా. సుప్రీంకోర్టు వాళ్ళు అంతా రెడీగానే ఉందండి, హైకోర్టుని డివైడ్ చేసేస్తాం మేము, ఆంధ్రప్రదేశ్ సపరేట్ హైకోర్టు ఎప్పటికైనా పెట్టుకోవాలి, అంతా రెడీగా ఉందంటే రెడీగా ఉందన్నాడు. సరే కదని వాళ్ళు ఏం చేశారంటే 1 జనవరి 2019 ఆ రోజు నుంచి ఏపీ హైకోర్టు సపరేట్ అన్నారు. నానగాలో చేస్తాడమ్మైనా అట్టడి చేస్తారని. మీరే కదండి చెప్పింది, మీరు చెప్పిన దాన్ని బట్టి మేము చేసాము, మీరు బిల్డింగ్ కట్టేసామన్నారు, లైబ్రరీ రెడీగా ఉందన్నారు, ఇంటర్నెట్ కనెక్షన్స్ వచ్చినాయి అన్నారు, జడ్జెస్కి కూడా ఇల్లు చూసామన్నారు కదా, మీరు చెప్పారు కాబట్టి మేము చేసాము, మేము వెనక్కి తీసుకున్న క్వశ్చన్ లేదన్నారు. మరి మాట తప్పినట్ట కదా, ఎట్లా నమ్ముతారు? ప్రజలు నమ్మరు కదా. పాయింట్ నెంబర్ 3 అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, ప్రజలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా తమాషా ఉంటుంది అనమాట ఇది. ఆయన 20వ తారీఖు ఏప్రిల్ 1950లో పుట్టాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక మీటింగ్లో చెప్తాడు, నేను స్వతంత్ర పోరాటాలు పాల్గొన్నా అంటాడు. తెలుగుదేశం పార్టీ స్వతంత్ర పోరాటాలు పార్టిసిపేట్ చేసింది అంటాడు. నువ్వు పుట్టిందేమో 50లో, స్వతంత్రం వచ్చిందేమో 47లో. ఎట్ట కుదురుతుందమ్మా? మరీ జనాల చెవులో క్యాలీఫ్లవర్ పెడితే ఎట్లా? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది 1983 నుంచి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎట్ట పార్టిసిపేట్ చేస్తుంది? ఇంకా ఏమంటాడంటే ఈయన పుత్రుడు కుమారుడు అయితే అమెరికా వెళ్ళి, మీ ఉత్సాహం చూస్తుంటే మనం కనుక టీడీపీ వాళ్ళు పోటీ చేస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయేటట్టున్నాం అంటాడు. మరీ హాస్యాస్పదమా కదా. ఇంకో విషయం ఏంటో తెలిసినా, 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ కూడా కరెక్ట్గా ఏప్రిల్ 20వ తారీఖు పుట్టాడమ్మా. ఈ ఏప్రిల్ 20 అనేటువంటి దాన్ని పక్కన పెట్టి చూస్తే మనకి ఐపీసీలో ఒక సెక్షన్ ఉంటుంది, 420 దొంగ అనే సెక్షన్ ఒకటి ఉంటుంది. ఏప్రిల్ 20వ తారీఖు అంటే 4/20 ఐపీసీలో సెక్షన్ సరిపోయిందా లేదా? ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులో ఆ సెక్షన్ కూడా ఉంది. అదేవిధంగా 2018 కల్లా పోలవరం పూర్తి చేసేసి నీళ్ళు ఇస్తాం, రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అంటాడు. కుదిరిందమ్మా? కళ్ళకు కనపడతానేదిగా మనకి. ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది యాక్చువల్గా చేసి తీరాల్సిందే అని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఏం చేశాడంటే ఆయన డ్యామ్ కట్టడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు. ఇంజనీరింగ్ కనుక హ్యాండ్ ఓవర్ కనుక చేస్తే కాంక్రీట్ పోస్తారు, ఐరన్ రాడ్స్ వేస్తారు, గేట్లు పెట్టేస్తారు, అయిపోతుంది. మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అనేసి అంటే ల్యాండ్ ఎక్విజిషన్లోనే ప్రాబ్లం వస్తుంది. ఒకడు ఇస్తానంటాడు, ఒకడు ఇయ్యనంటాడు, ఒక దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర రేట్ తక్కువ ఉంటుంది. వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి చేయాలి కదా. అందుకని అది డిఫికల్ట్ టాస్క్ అది. అందుకని ఆయన అది మొదలుపెట్టాడు. దానికి చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఇసుక వ్యాపారం చేశారు, ఇసుకను దోచేసుకున్నారు, కాలువల దగ్గర డబ్బులు తిన్నారంటాడు. పిచ్చమున్నాడు. బుర్ర తలకాయలో ఉండదమ్మా. ఎకనామిక్స్ చదువుకున్నటువంటి వాడిగా మాత్రం తెలియదా? డ్యామ్స్ కట్టేటప్పుడు ప్రధానంగా 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మాది పెట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అంటారు.
అలాగే క్రిటికల్ పాత్ మెథడ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ 2 టెక్నిక్స్ని ఇలాంటి డ్యామ్స్లో ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కట్టేటట్టు ఉపయోగిస్తారు. రైలు మార్గాలు, బ్రిడ్జెస్ వేసేటట్టు ఉపయోగిస్తారు. ఈయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, ఎకనామిక్స్ చదువుకున్నాను అంటాడు. మరి ఆయనకి తెలియాలి కదా సంగతి. ఆ చిన్న చిన్న ప్యాచెస్ ఏవైతే మిగిలిపోయాయో ఆ మిగిలిపోయినటువంటి వాటిని కూడా సాల్వ్ చేస్తేనే ఆయన ప్రాజెక్టులో నుంచి కృష్ణానదికి నీళ్లు తరలించగలిగాడు. లేకపోతే కుదరదు కదా. సో ఇట్లా అనవసరంగా అబద్ధాలు కూడా చాలా చెప్తూ ఉంటాడు. 72% కట్టాను అని చెప్పి ఆయన చెప్పాడు. తీరా అది లెక్క చూస్తే అది 12% కూడా లేదు. చివరికి నానా గందరగోళం చేశారు. ఆ డయాఫ్రమ్ వాళ్ళేమో సంకనాగిపోయింది. 33,000 కోట్ల రూపాయలు అనేటువంటిది నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి సొమ్ము. ఆయన దాని గురించి ఎక్కడ మాట్లాడు. పైగా ఏం చేశాడంటే, అంతకుముందు 54,000 చిల్లర మంది కుటుంబాలు నిర్వాసితులుగా ఉంటే ఈయన దాన్ని 1,00,000 కుటుంబాలు చేశాడు. ఆ 1,00,000 కుటుంబాలలో ఇంచుమించుగా 50,000 కుటుంబాలు కొత్తగా తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేయించారు. వాళ్ళ చేత ఎకరమో అరెకరమో కొనిచ్చి ఆ కాంపెన్సేషన్ అనేది ముందు వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళకి ఇవ్వాల. న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అక్కడున్న ఏరియాల వాళ్ళకి బాగా తెలుసు. పోలవరం డ్యాముని గురించి నాకు తెలిసినంత వరకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదమ్మా. అది యాక్చువల్గా మొట్టమొదటి నుంచి కూడాను రివర్ వాటర్స్ షేరింగ్లో గోదావరి నదీ జలాలు 80 TMCs అనేటువంటిది కృష్ణానది కనుక మళ్లించినట్లయితే నాగార్జున సాగర్ నుంచి కృష్ణానదికి ఈ కృష్ణా జిల్లాకు వచ్చేటువంటి ఆయకట్లకి స్టెబిలైజేషన్ ఈజీగా జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కదా వాటర్ వస్తుంది. శ్రీశైలంలోనే కనుక నువ్వు వాటర్ కనుక స్టాప్ చేస్తే శ్రీశైలం నుంచి రాయలసీమకు తీసుకెళ్ళచ్చు. బాగా హెవీగా కనుక ఫ్లడ్ కనుక వచ్చినట్టయితే నాగార్జున సాగర్ దగ్గర స్టోర్ చేస్తే కిందకి కనుక వదిలేస్తే పులిచింతల దగ్గర 45 TMC స్టోర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మొత్తం నదీ ప్రవాహం అనేటువంటిది అలా ఉంటుంది అనమాట. గోదావరిలో అయితే అసలు నువ్వు డ్యామ్స్ కట్టలేవమ్మా. 2,000 TMCలు ప్రతి సంవత్సరం సముద్రంలోకి పోతుంది. దానికోసం అని చెప్పి పోలవరం స్పెషాలిటీ ఏంటంటే ఇంచుమించుగా ఒక 1000 మెగావాట్స్ విద్యుత్ శక్తి వస్తుంది. ఒక 7.5 లక్షల ఎకరాలకి కొత్తగా నీటి సౌకర్యం ఏర్పడుతుంది. వైజాగ్ వరకు వెళ్ళొచ్చు. 80 TMC అనేటువంటిది కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. ఇట్స్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అది నో డౌట్ అబౌట్ దట్. అంత మంచి ప్రాజెక్టుని విభజన చట్టంలో పెట్టిస్తే ఈ మహానుభావుడు దాన్ని పాడు చేశాడు. ఎవరికైతే కాంట్రాక్ట్కి ఇచ్చాడో ఆ రాయపాటి రంగారావు గారి కన్నా వాళ్ళకి ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చాడో మొన్న ఆయన వచ్చి తిట్టరాని తిట్లు తిట్టి 150 కోట్లు డబ్బులు తీసుకున్నాడండి మా దగ్గర అని చెప్పాడు. ఇంకా అదే సాలిడ్ ఎవిడెన్స్ కదా. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి. సో ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చాలా చేశాడు. అదేవిధంగా అమెరికాలోనే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉందమ్మా అది ట్రైను. ట్యూబ్ రైల్ అంటారు దాన్ని. 1200 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది గంటకి అది. ఓకే. విజయవాడ నుంచి అమరావతికి అది వేసేస్తానంటాడు ఈయన. ఎట్లా కుదురుతుంది చెప్పమ్మా. కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. పాసిబిలిటీ ఉంటుందా? అమెరికాలోనే వేయలేదు ఇంకా. 2018 కల్లా నేను విజయవాడ నుంచి అమరావతికి అది వేసేస్తాను, ఇది నగరాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది అంటాడు. ఎట్లా కుదురుతుంది చెప్పమ్మా. అసలు అది కుదిరే పనే కాదు. విజయవాడలో మెట్రో రైలు అంటాడు, అది కుదిరే పని కాదు. మెట్రో రైలు ఎక్స్పర్ట్ శ్రీధరన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని దీని గురించి స్టడీ చేసి చెప్పండి అంటే ఎకనామికల్లీ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అండి. ఎన్ని సంవత్సరాలు నడిచినా కానీ అది నష్టాల్లో నడుస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి అని చెప్పాడు. ఆ విషయం ఎక్కడ ఈయన చంద్రబాబు నాయుడు జనాలకు చెప్పడం. కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తాడు దాన్ని. వాళ్ళు ఇవ్వడం లేదు అంటాడు. అట్లా యాక్చువల్గా మెట్రో వేసేటప్పుడు ఏం చేస్తారంటే 20% మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తారమ్మా. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తారు. 20% ఏమో క్యాపిటల్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. మిగిలిన 80% అనేటువంటిది ప్రమోటారు బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని మెట్రో కడతారు. వాళ్ళు టికెట్లు వసూలు చేసుకుంటారు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు మన టోల్ గేట్స్ అయినా అంతే, మెట్రోలు అయినా అంతే. కానీ దానికి ఫీజిబిలిటీ ఉండాలి కదా. 7-8 సంవత్సరాలు పోతే ప్రాఫిట్స్లోకి వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలు పోయినా ప్రాఫిట్స్లోకి రాదని చెప్పి శ్రీధరన్ చెప్పాడు. చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను ఎకనామిక్స్ చదువుకున్నాను అంటాడు. ఈయనకేమో తెలియదు, వేరే వాళ్ళు చెప్తేనే విండు. నా అంత పోటుగా లేడు, మీ అంత పిచ్చోడు లేడు అంటాడు. ఈయనకు తోడు ఆ రామోజీరావు ఒక ఆయన, సాంబశివరావు TV5, వీళ్ళందరూ కాదన్నట్టు మహా టీవీలో ఆయనకు ఆయన. ఇంక వీళ్ళందరూ ఇంక పక్కన చేరి తప్పెట్లు కొడుతుంటారు అనమాట. ఇప్పుడు మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే వేరే వాడు చెప్తే వినాలి. అది నార్మల్గా తెలియగలవాడు ఎవడైనా చేసేయండి పని. కానీ తెలివి తక్కువ ఏం చేస్తాడు, వాడికి తెలియదు, వేరే వాడు చెప్తే అండు. అది చంద్రబాబు నాయుడుతో ప్రాబ్లం. ఇంకా ఒక విషయం చెప్పనా నీకు, 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతా అన్నాడమ్మా.
ఓకే. ఎక్కడ? అమరావతిలోనే. పైగా గెలిచినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడమ్మా ఆయన. అంటే నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారమ్మా? ఆటల్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారమ్మా? నోబెల్ ప్రైజ్ అనేటువంటిది మొత్తం 6-7 రకాలైనటువంటి నోబెల్ ప్రైజులు ఇస్తారు. సైన్సు, టెక్నాలజీ, వైద్యము, వృక్షశాస్త్రము, జెనెటిక్ ఇంజనీరింగు, లిటరేచరు, తర్వాత నోబెల్ శాంతి బహుమతి, ఇట్లాంటి వాటికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అంతేగాని ఒలింపిక్ గేమ్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారమ్మా? మరీ జనాలను పిచ్చోళం చేస్తాడా చెప్పు. ఇట్లాంటివన్నీ చాలా చెప్తూ ఉంటాడు. కాబట్టి చేసేది 10 రూపాయల పని, చెప్పుకునేదేమో 1,00,000 రూపాయలు పని చేశానని చెప్పుకుంటాడు. కాబట్టి జనాలు చంద్రబాబు నాయుడిని నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో కూడా నమ్మరు. అందుకే 23 వచ్చినాయి. ఓకే. 1,00,000 కోట్లు అని చెప్పి అదే పనిగా చెప్పారు కదమ్మా. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారే 1,500 కోట్లేనండి అని ఆయన చెప్పాడుగా. మరి చంద్రబాబు నాయుడు చెప్పింది అబద్ధమా నిజమా? ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. ఇంకా చెప్పుకుంటూ కనకపోతే ఇట్లాంటివి చాలా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి చెప్పాను నేను. ఇంకా ఏమైనా కావాలా? ఓకే సార్. అదేవిధంగా కోడికత్తి అది మరీ దారుణమైనటువంటి పని. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఏమవుతుందంటే స్టేట్ పోలీసుని అలో చేయరు లోపలికి. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. వాళ్ళ అధీనంలో ఉంటాయి అవి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 24 అవర్స్ పవర్ ఉంటుంది. అన్ని ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. రన్వే మీదకి వెళ్ళాలి అనేసి అంటే స్టేట్ గవర్నమెంట్ పోలీసులకు పర్మిషన్ లేదు. అలాంటి ప్రదేశంలో, వెల్ సెక్యూర్డ్ ప్రదేశంలో, వివిఐపి లాంజ్లో వాడు కత్తి తీసుకొని వచ్చాడు అనేసి అంటే దానికి కోడి కత్తి అని చెప్పి నువ్వు పేరు పెడితే అట్ట? అదృష్టం బాగుండి బతికిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇమ్మీడియట్గా 1-2 గంటల్లోనే ఐజీ ర్యాంక్లో ఉండే మనిషి వచ్చి ఆ విధంగా చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చి దానికి కోడి కత్తి అని పేరు పెట్టడం. ఎట్ట నమ్ముతారమ్మా జనాలు? క్లియర్గా కనపడుతుంది కానీ అది. మరి అన్నీ ఇలాంటివి చెప్తుంటారు అన్నమాట. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే లాస్ట్ టైం నంద్యాలలో బై ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను వచ్చిన రోడ్డు మీద నడుస్తున్నారు, నాకు ఓటేయరా? నేనిచ్చిన మంచినీళ్ళు తాగుతున్నారు, నాకు ఓటేయరా అంటాడు. నేను పెట్టినటువంటి స్కూల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారు, నాకు ఓటేయరా అంటాడు. నేను పెట్టిన హాస్పిటల్లో మందులు తీసుకుంటున్నారు, నాకు ఓటేయరా అంటాడు. నువ్వు పెట్టేది ఏందండి చంద్రబాబు గారు? మీరు పెట్టేది ఏంది? ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ పనులు చేస్తారు. రోడ్లు వేస్తారు, స్కూల్ పెడతారు, కాలేజీ పెడతారు, అన్నీ పెడతారు. అది మీరు ఇంకా ఏమైనా డెవలప్ చేశారేమో చెప్పండి. అందుకని నేను రోడ్డు వేసాను కాబట్టి నాకు ఓటు వేయండి అనేసి అంటే నువ్వు వేస్తావన్న ఉద్దేశంతో కదా నీకు ఓటేసింది. మళ్ళీ 40 years ఇండస్ట్రీ అంటాడు. నేను ఆయన చెప్పినట్టు చెప్పడం నేను ఇంతవరకు ఎక్కడ ఏం లేదమ్మా. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నా. ఇప్పుడు హైటెక్ సిటీయే ఉందమ్మా హైదరాబాద్లో. స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేసి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, వ్యాట్ కానీ, జిఎస్టీ కానీ. ఇప్పుడంటే జిఎస్టీ ఉంది, అప్పుడు లేదు. అప్పుడు వ్యాట్ ఉండేది. పరిశ్రమ పెట్టుకున్నటువంటి వాడు ₹1 ట్యాక్స్ కట్టేటువంటి పని లేదు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఎగ్జంప్షన్, పిఎఫ్ నుంచి ఎగ్జంప్షన్, ఈఎస్ఐ నుంచి ఎగ్జంప్షన్, మినిమం వేజెస్ నుంచి ఎగ్జంప్షన్, బోనస్ యాక్ట్ నుంచి ఎగ్జంప్షన్, ఇట్లాంటి కొన్ని చట్టాల నుంచి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు త్రూ అవుట్ ఇండియా. 6 ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. అందులో హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి. ప్రజలకు అర్థం కనుక కావాలంటే హైదరాబాద్, బెంగళూరే తీసుకుందామా మనం. ఫస్ట్ ఆ స్కీమ్ వచ్చినప్పుడు కర్ణాటకకి ఎస్ఎం కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన హార్వర్డ్లో చదువుకున్నాడు. ఆయన ఫస్ట్ బెంగళూరులో ఇంప్లిమెంట్ చేశాడు దాన్ని. దాని తర్వాత హైదరాబాద్లో వచ్చింది. బెంగళూరులో వచ్చింది కాబట్టి హైదరాబాద్లో వచ్చింది. పివి నరసింహారావు గారు తెలివిగా ఏం చేశాడంటే మన తెలుగువాడైతే బాగుంటుందని చెప్పి జేఏ చౌదరి గారిని ఇక్కడ డైరెక్టర్గా పోస్ట్ చేశాడు. ఐ వాజ్ దేర్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ఎస్టీపీ. అందుకని నాకు ఆ విషయాలన్నీ తెలుసు. 1250 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్మ హైటెక్ సిటీలో చోటు ఇచ్చింది జనాలకి. ఈచ్ అండ్ ఎవరీ అప్లికేషన్ మేము కూడా చూసేవాళ్ళము. ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఫారిన్ కరెన్సీ ఎంత వస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తారు, ఎంతమందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తారు అనేటువంటి చూసి భారతదేశంలోకి నెట్ ఫారిన్ కరెన్సీ వచ్చేటట్టుగా చూడాలి, ఉద్యోగాలు రావాలి. దానికి ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి. వాడు ప్రొవైడ్ చేసేటువంటి ఎంప్లాయ్మెంట్ని బట్టి తీసుకొచ్చిన పెట్టుబడి, చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ని బట్టి 1 ఎకరమా 2 ఎకరాల 3 ఎకరాల డిసైడ్ చేసి ఇచ్చేవాడు అన్నమాట. అది యాక్చువల్గా తీసుకొచ్చింది పివి నరసింహారావు గారి స్కీము. ఆయన పేరు ఎక్కడ చెప్పడం. ఇంప్లిమెంట్ చేసింది అంకయ్య చౌదరి, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, నేను ఆడిటర్గా ఉన్నాను. నాకు తెలుసు దాని విషయాలు. కానీ చంద్రబాబు నాయుడు మొత్తం నేనే చేశానని చెప్పుకుంటాడు. ఇలాంటి పనికిమాలి అన్నీ చాలా చెప్తూ ఉంటాడు.
మరి ఇది న్యాయమా ధర్మమా అనేది మనం ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఇలాంటి తప్పుడు పనులన్నీ చేశాడు కాబట్టి ఒకసారి 2 సార్లు 3 సార్లు వింటారమ్మా, ఎన్నిసార్లు వింటారు? ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి దిక్కుమాలిన టీవీ ఛానల్స్ కూడా ఏం చేస్తారంటే అబద్ధం చెప్తారు. దాన్ని జనాల బుర్రలోకి ఎక్కించడానికి అదే పనికి 100 సార్లు చెప్తారు. తర్వాత ఏమవుతుంది? ఒక సామాన్య మానవుడు ఏమనుకుంటాడు, ఇన్నిసార్లు చెప్తున్నారు కదా నిజమే అయి ఉంటుందిలే అని అనుకుంటారా లేదా? దీన్నే స్లో పాయిజనింగ్ అంటారమ్మా. ఈ స్లో పాయిజనింగ్ అనేటువంటిది పూర్వకాలంలో రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళట. పురాణంలో చదువుకున్నాం, మనం ఎప్పుడు చూడలేదనుకో. వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసి స్లో పాయిజనింగ్ చేస్తుంటారు అనమాట. చెప్పి 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 అదే చెప్తుంటారు అనమాట. ఇప్పుడు జనాలకు బాగానే క్లారిటీ వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు చేసింది కాదు, ఇది పివి నరసింహారావు చేసింది. ఇక్కడ కుంభకోణాలు చాలా జరిగాయి. అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చి రీసెర్చ్ చేసి చెప్పిపోయిందన్న సంగతి జనాలకు బాగా తెలిసింది. అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎగ్జిట్ని గురించి మాట్లాడు, అమరావతిని గురించి మాట్లాడు, కోడికత్తిని గురించి మాట్లాడు. ఈ మధ్యకాలంలో మానేశారన్నమాట. లక్షల కోట్లు 1,00,000 కోట్లు అండం అనేటువంటిది మానేశారు. ఇంతకుముందు కియా 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 అని చెప్పి కాకివాలు చేసేవాళ్ళు. అంతకు మించిన ఇండస్ట్రీస్ చాలా వచ్చినాయిరా బాబు అని పెద్ద లిస్టు చూపించిన తర్వాత ఇక చెప్పడం మానేశారనమాట. ప్రజలు ఇలాంటి విషయాలన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకున్నారు కాబట్టి 2019కే బాగా తెలిసి వచ్చింది కాబట్టి 23 వేశారు. ఇప్పుడు జనాలకు ఇంకా బాగా తెలిసి వస్తుంది. మరి ఇప్పుడు ఆ 23లో 2 ఉంటుందా 3 ఉంటుందా అనేది మనం చూడాలి. ప్రజలు నమ్మరు, బీజేపీ వాళ్ళు అస్సలు నమ్మరు. నిన్ననే చెప్పుకున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా నమ్మరు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఇద్దరం కలిసిపోయాం కాబట్టి సంగతి సమాచారం అని ఓట్ ట్రాన్స్ఫర్ కూడా కాదమ్మా చేయటం. ఇంతకుముందు ఏమైందంటే 2 పార్టీలు కానీ కలిస్తే ఏమైందంటే 90% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేది. నాయకుడు చెప్పినట్టు వినేవాళ్ళు. ఇప్పుడు జనాలు అట్లా లేరు. ఒక 10% 20% జనసేన వాళ్ళు జనసేనకి ఓటేద్దాం అనుకునే వాళ్ళు తెలుగుదేశం క్యాండిడేట్ నిలబెడితే ఒక 10 మంది 20 మంది వేస్తారే కానీ 10 to 20% ఇంతకుముందులాగా 90% 100% ట్రాన్స్ఫర్ కాదు. దాని మూలకంగా లాభం ఎవరికై అంటే తెలుగుదేశంకి లాభము, జనసేనకి నష్టము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గెలవడం ఈజీ. ఓకే సార్. బీజేపీ వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుంది మా వాళ్ళకి? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి 250 సీట్లు వచ్చాయనుకోమ్మా, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డికి ఒక 20 వస్తే 270 అయినాయా? ఇంకొక 2 సీట్లేగా వాళ్ళకి కావాల్సిన అధికారంలోకి రావాలంటే ఏ అకాలీ దళాలు సపోర్ట్ చేస్తే సరిపోయిందిగా. గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేస్తారుగా. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి ప్రాబ్లం లేదుగా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డితో రిలేషన్లు పాడు చేసుకొని వీళ్ళిద్దరితో పాటు వచ్చి బీజేపీ వాళ్ళు ఎందుకు కలుస్తారు? అందులో బీజేపీ వాళ్ళని చాలా దారుణంగా అవమానించాడు కదా. అది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఏ రకంగా చూసుకున్నా, ఎన్ని రకాలుగా చూసుకున్నా బీజేపీ వాళ్ళు వీళ్ళని నమ్మరు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మరు. చివరికి గతి లేక నువ్వు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా పోతే అట్లా మరీ దారుణం కదమ్మా. ప్రజలకు ఆ మాత్రం తెలియదా చెప్పు? సైలెంట్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు 10% ఉన్నారమ్మా లక్ష్మి. ఇప్పుడు ఆ 10% సైలెంట్ ఓటర్స్ అంటే చిన్న క్యాలిక్యులేషన్ తీసుకుంటే 5,28,00,000 మంది పాపులేషన్. అందులో 4,08,00,000 మంది ఓటర్లు. 80% పోలింగ్ చేశారనుకున్నా కానీ మనకు 3,20,00,000 మంది అయితే ఓట్లు వేస్తారుగా. అందులో 10% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారనేసి అంటే ఇంచుమించుగా 32 లక్షల మంది ఉన్నారా లేదా? ఆ 32 లక్షల మందిలో ఒక 70% అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి వేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది మీకు అప్పుడు? అది ఇంచుమించుగా 28 లక్షల ఓట్లు డివైడెడ్ బై 175 కాన్స్టిట్యున్సీస్. లెక్క క్లియర్గానే ఉందిగా. మరి ఎవరు గెలుస్తారన్నది ఈజీగానే చెప్పొచ్చుగా. కానీ వీళ్ళు ఏమంటారంటే మేము 150 మందిని గెలుస్తూ ఉంటారు. అసలు 150 మందికి పోటీ చేయడం లేదుగా తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు 25 పోయినాయి అంటే 175 - 24 పోయినాయి అంటే ఇంక మిగిలిన 151. ఆ ఫిగర్ కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది లాస్ట్ టైం 151, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మిగిలింది 151. అవునా? ఆ 24 జనసేన వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిల్లో కూడాను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ రిబల్గా ఉన్నామని కూడాను బయటికి చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళ చేత కూడా మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తారమ్మా. అది నేను 40 years ఇండస్ట్రీ నా చాణక్యం అంటాడు ఆయన. అది కూడా జరుగుతుంది. ఇప్పటికైనా కంప్లైంట్కి పోయిందేం లేదు ఎవరికి, మన జనసేన నాయకుడికి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని ఈ క్షణంలో చెప్పినా కానీ అది ఆయనకి బెనిఫిటే. కనీసం ఎస్టాబ్లిష్ అవుతాడు. 24 కాదు 29, 29 కాదు 39. ఇలా వేరే వాళ్ళ మీద ఆధారపడినంత కాలము పవన్ కళ్యాణ్కి నష్టమే కానీ లాభం ఉండదు. క్లియర్గా చెప్పేశారు కదా, నీకు ముఖ్యమంత్రి లేదు, డిప్యూటీ ముఖ్యమంత్రి లేదన్నారు. రేపు ఒక మినిస్ట్రీ కూడా ఎవరు. సరే గెలిచేది లేదనుకో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్.
ఫిగర్లు చూడడం ఎట్లా వస్తాయో, సార్ 24, 94, 151, ఇక్కడ మిగిలింది ఇంకా సీట్లు తెలుగుదేశంకి 151. మళ్ళీ బీజేపీ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అంటారు. బీజేపీ వాళ్ళేమో ఏ సంగతి చెప్పరు. బీజేపీలో ఉన్నటువంటి పురంధరేశ్వరి కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ అందరూ కూడాను టీడీపీ పార్టీ కోవట్లు. ఈ సంగతి అమిత్ షాకి మోడీకి బాగా తెలుసు. మోడీ గారు దగ్గరికి రానియరు. అమిత్ షా గారు ఏదో తూతుమాలుగా వచ్చాడంటే వచ్చాడు, పోయాడంటే పోయాడు, అంతే. కేర్ కూడా చేయరు మనల్ని. మరీ బాగుండదు లేని ఉద్దేశంతో రమ్మన్నాం కానీ కేర్ కూడా చేయరు. ఇప్పుడైనా డిఎంకే వాళ్ళ దగ్గరికి, స్టాలిన్ దగ్గరికి వెళ్ళినా, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళినా, కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అరే చలో యారో దేఖ్ లేంగే క్యా అవుతాయి, ఆప్ ఇద్దరు క్యా కర్తే యారో ఉదర్ జాకే కరో అంటారు. వాళ్ళు ఏమో హిందీలో చెప్తారు, ఈయనకేం అర్థం కాదు. సపోర్స్ మధ్యలో ట్రాన్స్లేటర్లు ఉంటారనుకో చేస్తారు. పత్రికా విలేకరులు ఇవ్వడానికి కనుక వచ్చి మైక్ కనుక ముందు కనుక పెట్టాడంటే వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ అంటాడు. అన్నీ కాకుండా ఓటుకు నోటు కేసు విషయము అందరికీ తెలిసిందే కదమ్మా. అది చాలా దారుణమైన విషయం కదా. మరి అది కూడా ఉందిగా, ప్రజలు దాని గురించి కూడా ఆలోచిస్తారుగా. ఎంతకైనా తెగిస్తావయా చంద్రబాబు నాయుడు, నువ్వు కోడికత్తి ద్వారా చంపడానికైనా తెగిస్తావు. రంగా గారి విషయంలో కూడా ఇంచుమించుగా అట్టనే చేస్తారు. ఇవన్నీ కాదన్నట్టు నోటు కోటు విషయంలోనూ అడ్డంగా దొరికిపోయావు. చిన్నగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఎలాగో అలాగో బయటపడాలని చూస్తావు. ఇప్పుడు 17A సంబంధించింది అలాగే చూస్తావు. నీకేమో మార్గదర్శి రామోజీరావు గారి సపోర్టు, ఆయన 2600 కోట్లు, 2 సంవత్సరాల జైలు శిక్ష, 1200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాడు పెనాల్టీ, నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాడు 118 కోట్ల రూపాయల పెనాల్టీ. ఇవన్నీ జనాలు డిస్కస్ చేసుకుంటారా లేదా? మరి ఎట్లా నమ్ముతారో చెప్పు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 10 పనులు ఉన్నాయమ్మా లక్ష్మి, నువ్వు 8 పనులు 9 పనులు మంచి పనులు చేసావు. ఒక పని ఏదో పనికి మళ్ళీ పని చేసావు అనుకో, అబ్బా పోనీ అబ్బా అని చెప్పి వదిలేస్తారు. 10 పనులలో నువ్వు 9 పనులు పనికి మళ్ళీ పనులు చేసి ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పింది ఏది నెరవేర్చకపోతే ఒకసారి 2 సార్లు చూస్తారు కానీ జనాలు ఎక్కువ రోజులు చూడరుగా. అందుకే ఇక 23 వచ్చింది. అందుకే బీజేపీ వాళ్ళు ఏ సంగతి చెప్పండి. అందుకే కదా మమతా బెనర్జీ మైకులు ఆగేసుకుంది. అందుకే కదా మమతా బెనర్జీ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కునేటట్టున్నారు, వెళ్ళి చూడండియా బాబు నువ్వు ఏకంగా అసెంబ్లీలోనే చెప్పింది. ఇన్ని కారణాలు చుట్టుపక్కల ఉన్నప్పుడు ప్రజలు నమ్ముతారా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే సార్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా నీకు? నో సార్, మొత్తం వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. రైట్.